రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రతి చోట కూడా పట్టాలు అమ్ముకున్నారు. ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాను. ఇల్లు శాంక్షన్ చేయాలన్నా డబ్బులు తీసుకున్నారు, ఇలా పట్టాలు ఇవ్వాలంటే డబ్బులు తీసుకున్నారు, ఆఖరికి రోడ్డు వేయాలంటే డబ్బులు కూడా తీసుకున్నారు. అంటే అవినీతి రాజ్యం ఏ రకంగా ఉంది గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనేది ఒక మచ్చితనంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎవరైనా నేను డబ్బులు ఇచ్చి మోసపోయానని కానీ, డబ్బులు ఇచ్చి నాకు అన్యాయం చేశాడని కానీ జరిగితే ఏదైతే సిఐడి వ్యవస్థను మీరు వాడుకున్నారో ఆ సిఐడి ద్వారానే మేము వెరిఫై చేస్తాం, చట్టం లోబడి చేస్తాం. అంతేగాని అన్యాయంగా కేసులు కట్టడం కానీ ఎవరైనా కంప్లైంట్ పెడితే తప్ప కంప్లైంట్ లేని కేసులు మేము చెయ్యం. ఇంటెన్షనల్గా ప్రభుత్వం ఇప్పుడు కూడా టేకప్ చేయదు మా ప్రభుత్వంలో అని ఒక మాట చెప్తా ఉన్నాం. అంచేత కొన్ని గ్రామాల్లో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు. అటువంటి కార్యక్రమాలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే సిఐడి కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా వెరిఫై చేస్తాం అనే మాటను కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాం. రైతుల్ని లూటీ చేశారు, అటువంటి కార్యక్రమాలు జరగవు అనే మాట చెప్తా ఉన్నాం. అలాగే ఇసుక ఏదైతే ఉందో ఈరోజు లారీ 25,000 23,000 ఉంటే అవసరం ఉంటే చట్టం మార్చుకొని ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు కూడా ఆలోచన చేస్తాం అనే మాటని మారుస్తామనే మాటను కూడా మేము ఆలోచన చేస్తాం అన్న మాటని చెప్తా ఉన్నాం. అంటే మళ్ళీ ఏ రేట్ అవుతుందో మీకు తెలుసు, అర్థం అవుతుంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ ఒక మాటని మాట్లాడమని మా మిత్రుడు మాట్లాడుతూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను మీరు చూశారు. మేము వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామనే మాటని చెప్పాము, మేము తీయమని చెప్పాము. కానీ వాలంటీర్ వ్యవస్థని భయపెట్టి భయభ్రాంతులు చేసి స్థానిక శాసనసభ్యుడు కానీ, స్థానిక ప్రజాపతులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ వారిని ఎన్నికల్లో వాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో మీరు పాల్గొకండి, ఎన్నికల కమిషన్ మీకు ఎన్నికల ప్రక్రియలు ఎక్కడా మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు లెక్కలు వచ్చారు, మీరు ఎక్కడా పాల్గొవద్దని మేము చెప్పాము. ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్పింది. కానీ ఎక్కడే మీరు రికార్డెడ్ ఎవిడెన్స్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఓటేయమని చెప్పే ప్రయత్నం చేయడంలో అనేక ఫిర్యాదులు పబ్లిక్ అయినాయి. ఈ రికార్డెడ్ ఎవిడెన్స్లో కూడా వాట్సాప్లోనూ లేదు ఫోటోల్లోనూ ప్రచార కార్యక్రమాల్లోనూ ప్రజల నుంచి కూడా మా దగ్గర ఫోన్ వచ్చింది వాలంటీర్ ఓటేయమని అడుగుతోందని. ప్రతిపక్షమే కాదు, ప్రతిపక్షాలు ఎలా వస్తాయి? ప్రజల నుంచి విజ్ఞాపన వచ్చినప్పుడే మేము ప్రతిపక్షాలు యాక్ట్ చేస్తాం. ఇచ్చినప్పుడు ఏం చేశారు? అంతక్రితం కూడా వారి పెన్షన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది ఎలక్షన్ కమిషన్ కూడా. ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ కూడా తొంగలో తొక్కి రాజకీయ ఒత్తిడికి లోనై వీరు చేస్తున్న తప్పుల వల్ల ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్షాలు బురద వెళ్తున్న కార్యక్రమం తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్ఆర్ పార్టీ కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఎవరన్నా మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మీ వల్ల అంతక్రితం లోపల వైఎస్ఆర్ కండవాలు వేసుకున్నారు. అది మా దగ్గర ఉంది, పబ్లిక్లో ఉంది. కానీ ఇప్పుడు మీరు రిజైన్ చేసి మీ కార్యకర్తలు లేరు కనుక బహిరంగ కండవాలు వేయించుకున్నారు, వైఎస్ఆర్ పార్టీ కండవాలు. ఇది నిదర్శనం. ప్రజలు అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాం. వితంతువులు, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ దీన్ని అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలని తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ అంటించడం నమ్మొద్దని మాత్రం చెప్తా ఉన్నా. అర్థం చేసుకోండి. ఏ రకంగా వాడుకున్నారో లోపల అంతకితో వాలంటీర్గా పనిచేయనివ్వలేదు, అధికారిని అధికంగా పనిచేయనివ్వలేదు, బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చారు. లోపలుండి పార్టీ కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు వాచ్ డాగ్గా ఉంది కనుక
ఎప్పుడు ఫిర్యాదు వస్తే వెరిఫై చేసుకునే వాళ్ళని సస్పెండ్ చేశారు, నోటీసులు ఇచ్చారు, వెరిఫై చేసి సస్పెండ్ చేశారు. తద్వారా వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా ఎక్కువ వస్తున్నాయనే ఉద్దేశంతో వాలంటీర్ని పెన్షన్ కార్యక్రమాల్లో పాల్గొద్దని చెప్పారు. అంచేత ఇవన్నీ కూడా బురద జల్లడానికి, ప్రతిపక్షాల మీద అధికార పార్టీ బురద జల్లడానికి చేస్తున్న ఒక ప్రయత్నం తీవ్రంగా ఖండిస్తున్నాం. 1-2 సంవత్సరాలు ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పుడు కూడా 3వ సంవత్సరం నుంచి కూడా ఆదాయాన్ని సస్టైన్ చేసుకుని, ఆదాయాన్ని పెంచుకుని, అప్పులు లేని ప్రభుత్వాన్ని నడుపుతామనే మాటను కూడా చెప్పడానికి ధైర్యంగా ఉంది. అలాగే ఊహలకి రెక్కలు అనే మాట మహిళా యువతకి సంబంధించినంత వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే తన కాళ్ళలో తాను బతకడానికి, తనదైన శైలిలో దాన్ని ఎంచుకునే వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ ఎంత లోన్ పెట్టుకున్నా అది ప్రభుత్వం 100% గ్యారెంటీ ఇచ్చే కార్యక్రమాన్ని, బ్యాంక్ అప్రూవ్డ్ స్కీమ్ అయి ఉండాలా, వారు పెట్టుకునే స్కీము అసెస్మెంట్కి లోన్ అయి ఉండాలా, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇప్పుడే పెట్టుకోవచ్చు, అసెస్మెంట్ చేసుకుంటే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన అటువంటి స్కీములు యువత నిరుత్సాహంతో ఉండకుండా ఈ రాష్ట్రం ఆర్థికంగా పరిగెట్టాలి, ప్రతి కుటుంబంలో ఆర్థికంగా పెరగాలనే ఆలోచనతో సంకల్పంతో చేస్తున్న ప్రయత్నం. ఏదైతే ఫీ రీంబర్స్మెంట్ జరుగుతూ ఉందో ఉన్నత విద్యలకి అవకాశం లేదు, డెఫినెట్గా ఫీ రీంబర్స్మెంట్ కార్యక్రమాలు కూడా ఉన్నతమైన విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకే మీరు ఫీ రీంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా మేము ఇదివరకు ఏదవుతుందో సిద్ధాంతపరంగా ఫీ రీంబర్స్మెంట్ చుట్టి ఎకనామిక్ రిఫార్మ్ చేయడానికి అన్ని కులాలకి, అన్ని వర్గాల, సామాజిక వర్గాలకు కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రాధాన్యతతో కూడుకున్నదని చెప్పే మాటని ఫీ రీంబర్స్మెంట్ కొనసాగిస్తా ఉన్నమాట. అలాగే ఎస్సీ సప్లాన్ కానీ, ఎస్టీ సప్లాన్ కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఎత్తేశారు. చట్టం లోబడి పనిచేయట్లేదు. చట్టం ఉంది, దానికి ఎస్సీ చట్టం, ఎస్టీ చట్టం కూడా ఉంది, సప్లాన్ చట్టం ఉంది. ప్రవేశపెట్టింది ఆనాడు 2012-13లో మంత్రిగా ఉండి నేనే ప్రవేశపెట్టా. ఆ చట్టాన్ని కూడా లెక్క చేయలేని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి బాధ కలుగుతూ ఉంది. అంటే ఏదైతే కింద స్థాయి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలను కూడా ప్రొటెక్ట్ చేయలేని ఒక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని మాటలు ఎక్కువ చెప్తూ కోతలకు ఎక్కువగా ఉన్నాయి, అన్యాయానికి సామాజిక వర్గాలని అన్యాయం గురి చేస్తున్నారు. అలాగే బలహీన వర్గాల కార్పొరేషన్లు ఇచ్చి మీకు అన్ని నిధులు ఇస్తామని చెప్పారు. 56 కార్పొరేషన్లు పెట్టారు. 56 కార్పొరేషన్ కుర్చీలు కూడా లేవు, జీతాలు మాత్రం ఇస్తా ఉన్నారు. నిధి రూపాయి కూడా లేదు, 0. ఎస్సీ సబ్లానే కాదు, 27 వారి పథకాలు కూడా రద్దు చేశారు. ఎస్సీ సంబంధించిన ప్రత్యేకమైన నిధి ఎక్కడా కూడా జమ కాలేదు. అంటే ఎన్ని వర్గాల్ని మాయా ప్రపంచంలో నడుపుతున్నాడో జగన్మోహన్ రెడ్డి ఇది అర్థం చేసుకోమని షెడ్యూల్ కులాల, తెగల సామాజిక వర్గాన్ని కానీ, బలహీన వర్గాల సామాజిక వర్గాన్ని కానీ అర్థం చేసుకోమని మరొకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తున్నా. పంపిస్తే మా ఎమ్మెల్యే గారు భయపెడతాడనే మాట కూడా బయట వినపడతా ఉంది. ఇది వాస్తవం కాదు, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇది నా మాట, స్ట్రైట్ గా మాట్లాడుతా ఉన్నా. అంచేత అదొకటైతే ఈవేళ నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఎన్నికల సమరం స్టార్ట్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్ యొక్క క్యాండిడేట్స్ ని ఇటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అనౌన్స్ చేసుకున్నాయి. అలాగే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంబంధించిన శాసనసభ ఎన్నికల పర్వంలో తెలుగుదేశం పార్టీ దాని పేరులో వారి అభ్యర్థుల్ని ప్రకటించుకున్నారు. జనసేన వారి యొక్క స్థానాల్లో వారు ప్రకటించుకున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఎన్నో సీట్లు తీసుకున్నారు, వాళ్ళు కూడా ప్రకటించుకున్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా దాని శైలిలో వారు కూడా 170 సీట్ల తాలూకు వారు కూడా ప్రకటించుకున్నారు. ఇటువంటి సమరంలో ఎన్నికలు వేగవంతమైన నామినేషన్ పర్వం 18వ తారీఖుని ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 18. అంటే ఈవేళ 8వ తారీఖు, ఇంకా 10 రోజుల్లో నామినేషన్ పర్వం పూర్తయి 25వ తారీఖు ముగియే సందర్భంగా ఎన్నికల వేడి మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నమాట వాస్తవం. జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన యాత్రలు ఆయనకు కొనసాగిస్తూ ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన దైనశైలిలో ఆయన యాత్రలు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు పూర్తిగా వేడిగా ఉన్నాయి, వాడిగా ఉన్నాయి. విమర్శల పర్వం జరుగుతూ ఉంది. విమర్శలతో పాటు తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ భవిష్యత్ గ్యారంటీ పేరిట కొన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పే మాట చెప్పడంలో మా ఏదైతే ఉమ్మడి అభ్యర్థుల యొక్క అభ్యర్థనల్ని కూడా దీంట్లో కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే ఆచరణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా. అది నేనుగా పోటీ చేస్తున్న సందర్భంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ తాలూకు ఎన్నికలలో భాగంగానే పెన్షన్ 4,000 చేస్తాను. గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం పార్టీ 2,000 చేస్తే వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 3,000 చేస్తానని చెప్పి ఓల్డేజ్ పెన్షన్ కానీ, వికలాంగుల వితంతు పెన్షన్ కానీ 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మేము ఇచ్చే వాగ్దానం 2024 జూన్ నెలలో ఎన్నికలు ప్రకటిస్తారు కనుక మేము ఈనాటి నుంచి కూడా వాగ్దానం చేస్తా ఉన్నాం. ఏప్రిల్ నెలకి, మే నెల కూడా, జూన్ నెలలో కలిపి ఏదైతే 3,000 ఇప్పుడు ఉందో రిట్రాక్టివ్ ఆస్పెక్ట్ తోటి, అంటే ముందు నుంచే పెంపు, ఏప్రిల్ నెల 4,000 అంటే 3,000 ఇస్తానని చెప్పే మాటని 4,000గా 1,000 మిగిలింది. మే నెలలో 1,000 మిగిలి జూన్ నెలకి 4,000 వస్తే 6,000 రూపాయలు కూడా జూన్ నెల నుంచి కూడా పెన్షన్ ఇస్తామనే మాటని చెప్తా ఉన్నాం. అంటే మా వాగ్దానం 5 సంవత్సరాలు పట్టట్లే, 2 నెలల ముందుగానే మేము ఇస్తానే పెన్షన్ మాట పూర్తిగా మాకు అధికారం వచ్చినంటే ప్రారంభిస్తామనే మాట. అది కాకుండా ముందు 2 నెలలు కూడా మేము ఇస్తామనే మాట. ఇది ఏ స్థాయిగా ఉందో చెప్పాలా, ప్రజలు కూడా అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు కానీ, ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిండిన కాడి నుంచి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రతి కుటుంబంలో కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, అమ్మఒడి లాంటి కార్యక్రమంలో ఏదైతే మా కార్యక్రమం ఉందో ప్రతి విద్యార్థి చదువుకుంటే 15,000 రూపాయలు, అది ఇద్దరు ఉంటే కూడా 30,000 రూపాయలు ఇచ్చే, ముగ్గురు ఉంటే 45,000 కూడా ఇచ్చే కార్యక్రమాలు, దానికి అంతు లేకుండానే ఇచ్చే కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామనే మాట చెప్పడానికి ధైర్యంగా ఉంది. అదే రైతు భరోసా సంబంధించినంత వరకు రైతులకు ఇచ్చే 20,000 రూపాయలు 15,000 ఇస్తానండి, 13కి వెళ్ళిపోయింది.
దాన్ని కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ధైర్యంగా 20,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా కింద ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామనే మాట చెప్పడానికి ధైర్యంగా ఉంది. అలాగే నిరుద్యోగులకి సంబంధించినంత వరకు మేము 5 సంవత్సరాల్లో 5 నాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట చెప్తా ఉన్నాం. ఇవ్వని పక్షంలో ప్రతి నిరుద్యోగి కూడా నెలకి 3,000 రూపాయలు వారికి పెన్షన్ రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం వస్తే మేము ఇచ్చే కార్యక్రమాన్ని మేము అమలు జరుగుతామనే మాటని ధైర్యంగా చెప్తా ఉన్నాం. అదే కాకుండా బలహీన వర్గాలకి సంబంధించిన వృత్తి కులాలకు సంబంధించినంత వరకు పెన్షన్ 50 సంవత్సరాలకే మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో అరాచక ప్రభుత్వం తప్ప చట్టాన్ని గౌరవించడం కానీ, చట్టం లోబడి పనిచేయడం కానీ, అధికార వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని, ప్రజాపతులకి గౌరవం పొందాలనే ఆలోచన లేదు. అధికారం యంత్రాంగాన్ని గౌరవించుకుంటూ ప్రభుత్వ పరిపాలన చేయాలనే స్థితి లేని ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయవలసిన భారత రాజ్యాంగ వ్యవస్థని అపహాస్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట వినకపోతే అధికారుల్ని భయపెట్టడం, ఆఖరికి ఏసీబీని పంపించడం, లేదు అక్కడ స్థానభ్రంశాన్ని కలిగించడం, ఇటువంటి ప్రయోగాలు చేసి అధికారులు దాసోహం అయిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆఖరికి పోలీసు వ్యవస్థ కూడా చట్టాన్ని గౌరవించలేని పరిస్థితి, చట్టం కాపాడలేని పరిస్థితి. దానికి ఉదాహరణ ఇప్పుడు మీరు ఇసుక చెప్పారు. మొన్న అధికారికంగా కరుగోరు మిల్లు ర్యాంపు తెచ్చానని చెప్పి ఒక పర్మిషన్ చూపించి ఇసుక మొదలు పెట్టించారు అధికారంగా ఉందని. దాన్ని వెరిఫై చేస్తే ఆ పర్మిషన్ రిజెక్ట్ చేయబడిన పర్మిషన్. అంటే వాట్ ఎక్స్టెండ్ ఇక్కడ ప్రజాపతి శాసనసభ్యుడు కానీ, రంగరాజు గారు కానీ, ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ, ఆఖరికి విఆర్ఓ ఎంఆర్ఓకి సంబంధించిన అధికారులు కూడా అది నిజమని చెప్పే పరిస్థితి. ఇంతకన్నా దుర్మార్గమైన అధికార దుర్వినియోగం ఎక్కడా కనిపించట్లే. అది కొంతమంది పాత్రికేయ మిత్రులు నా దగ్గర తీసుకొచ్చారు. వెరిఫై చేయండి చూద్దామని చెప్తే అది డూప్లికేట్ అని, దాంట్లో ఇంటూ గుర్తుంటుందని, పాస్ అవుతే రైట్ గుర్తుంటుందని అప్పుడు వరకు నాకు కూడా తెలియదు. వెరిఫై చేస్తే అది డూప్లికేట్. అది అటువంటి ప్రయోగాలు ఇక్కడ ఊరికి ఇసుక దందాలు చేస్తా ఉన్నాడు ఇక్కడ శాసనసభ్యుడు. ఆ గుడికి ఒక లారీ ఇసుకి, ఈ గుడికి లారీ ఇసుకి, ఒక కమ్యూనిటీలుగా ఒక 2 లారీలు ఇసుకి, బొండిస్కి 2 లారీలు, ఈ రకంగా పంపిణీ చేస్తున్నాడు. ఎలా పంపిణీ చేస్తున్నాడు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే తన కన్ను సన్నల్లో అవినీతి రాజ్యం ఇక్కడ ఏళ్తుంది, చట్ట వ్యతిరేక శక్తులను ఇక్కడ పోషిస్తున్నాడు రంగరాజు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నా. కరుగోరు మీద ల్యాంప్ ఓకే. అంచేత అవినీతి రాజ్యానికి కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆఖరికి శాసనసభ్యుడు కూడా అనే మాటను చెప్పడానికి బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం ప్రజాపతిగా. ఇది ఒక మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తే, ఈ పాత్రికేయ మిత్రులు ఎంతమంది వేస్తారో తెలియదు, ఎంతమంది వార్త పంపిస్తారో కూడా నాకు తెలియదు. ఇది నా ప్రశ్న. ఇంపీరియర్ క్వాలిటీ స్టాండర్డ్ వెరిఫై చేయడానికి కూడా దాంట్లో వింగన్ కూడా అలౌ చేయలేదు. 2 వ్యవస్థల్లో ఈరోజు ఈ ప్రభుత్వం మైన్స్ వ్యవస్థ, మైన్స్కి ఎప్పుడు కూడా
శాండ్ తీయాలంటే కోఆర్డినేషన్స్ ఉంటాయి. అక్కడ ఏ ఏ డిగ్రీస్లో ఇసుక తవ్వాలి, ఎంత క్వాంటిటీ తవ్వాలి అనేది ఉంటుంది. డెఫినెట్గా మారుతుంది. విధి విధానాలు అవి కొనసాగవు. చీప్ క్వాలిటీ లిక్కర్ని ఎలా చేయం, అది క్లారిటీ. ఎక్సైజ్ చట్టాలు లేవు ఇప్పుడు. ఎక్సైజ్ చట్టాలు వస్తాయి. మైన్ చట్టం కూడా అమలు జరుగుతుంది. మైన్ చట్టంలో కూడా ఈవేళ ఏం చెప్పి ఒక ఏడీఈ తగిలేదు నాకు మొన్న. సార్ ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే గారు పర్మిషన్ లేకుండా వెళ్ళొద్దన్నారు. దొరుకుతుంది. మేము ఆఫీసుకి మాత్రమే పరిమితం అయ్యాం అనే మాట చెప్తే సిగ్గేసినారు. అంటే వ్యవస్థలు ఎంత నీరుగారుస్తున్నారు. మైన్స్ ఒకటి, డిస్టిలరీ, రెండు వ్యవస్థల్ని స్వాధీనం చేసుకుని అవినీతి రాజ్యం వెళ్తా ఉన్నారు. అంటే ఇక్కడ శాండ్గా అదే గవర్నమెంట్, క్వారీస్ కూడా నల్లరాయి కానీ సున్నరాయి కానీ ఏ రాయి తీసినా దాన్ని అవినీతిలో పెట్టేశారు. అటువంటి దుర్మార్గపు ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదనేది ప్రజలు నిర్ణయించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఎవరెవరో ఫైర్ చేసుకుని నాకు లేపేశారు. రాత్రి హోంమంత్రికి దగ్గర ఉండేది లేపేశారు. తర్వాత మళ్ళీ నేను పట్టించుకోలే. డెఫినెట్గా అవసరం అనుకుంటే డెఫినెట్గా ఆచంట నియోజకవర్గంలో ఏదో ఒక చోట ఫైర్ స్టేషన్ అవసరం అనిపిస్తూ ఉంది. డెఫినెట్గా దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నిర్మాణాలు కాకుండానే పెట్టలే. కారణం ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకోమని ఒకటి చెప్తా ఉన్నాను. ఇది రాయండి, డైరెక్ట్గా రాయండి. మీరు దీంట్లో రికార్డు కూడా చేసుకోండి. ప్రతి గుడికాడికి లేదు సంఘాల దగ్గరికి వెళ్ళి మీరు కమ్యూనిటీ హాల్ కట్టుకోమని, మీకు 10 లక్షలు శాంక్షన్ చేస్తున్నాను నేను, మీకు 20 లక్షలు శాంక్షన్ చేస్తున్నానని, ఇప్పుడే మెటీరియల్ తోలుతున్నానని, ఒక లారీ ఇసుక ఇందాక చెప్పా, ఒక లారీ ఇసుకి లేదా 2 లారీలు ఇసుకి అది ఫ్రీ అంటే ఇక్కడ జరుగుతుంది ఇసుక దందాకి సూత్రధారైన రంగరాజు గారు ఊరికినే ఆయన ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నాడు. కంకర్ మరి ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలియదు కానీ ఒక లారీ కంకర్ వస్తుంది. ఐరన్ డ్యూటీ చేయడానికి లేదు కనుక, బ్లాక్మెయిల్ చేయడానికి లేదు కనుక ఐరన్ మాత్రం ఒక టన్నున్నర ఈ ప్రాంతాలకు పంపిస్తా ఉన్నాడు. డబ్బు మీరు పెట్టుకోండి, లేబర్ మీరు పెట్టుకోండి, ఇటుక మీరు పెట్టుకోండి, సిమెంట్ మీరు పెట్టుకోండి అని. అంటే సుమారు 1,50,000 రూపాయలు 5 లక్షలకు కాను ఒక సంఘాన్ని అదైన చీల్లో తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడక్కడ చర్చిలకు కూడా క్యాష్ పంపిణీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను, వాచ్ చేస్తూ ఉన్నాం. చేయలేక కాదు, అంటే ప్రజలు కూడా నాకు 4 సంఘాలు వచ్చారు నా దగ్గరికి. వచ్చారండి, సంఘాల్లో కూడా వీక్నెస్ ఉంది. మేము తీసుకోకపోతే వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చేస్తుంది. సంఘాల్లో గొడవలు వస్తూ ఉన్నాయి, సంఘాల్లో మేము విడిపోయే పరిస్థితి వస్తుంది. అంచేత మేము చూడనట్టు ఊరుకున్నాం అనే మాటని చెప్తా ఉన్నారు. ఆఖరికి పెనుగొండ ఎంపీపీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత శంకుస్థాపన కూడా చేశాడు. నేను ఫోటో సంపాదించమన్నాను, ఫోటో తీయొద్దని చెప్పాడు, తీయలేదు. అంటే వాళ్ళకి చట్టం మీద, ఎలక్షన్ కమిషన్ మీద లేదు, చట్టాల యొక్క గౌరవాలని ఇవ్వాలనే ఆలోచన కూడా లేని వైఎస్ఆర్ పార్టీ ప్రజాపతులు. ఆఖరికి శాసనసభ్యుడు ఇక్కడ కరప్షన్ ఈజ్ ది కింగ్ ఆఫ్ మ్యాన్సులేషన్ ఆఫ్ ఓట్స్. సమాజాన్ని అవినీతిగా, సంఘాన్ని కూడా అవినీతిలో పెట్టేస్తా ఉన్నాడు. చర్చిలు కూడా వెళ్ళి ఓటు అడుగుతా ఉన్నాడు. మా దగ్గర రికార్డు రాలేదు కనుక ఇంక కంప్లైంట్ చేయలేదు, అది కంప్లైంట్ చేసేద్దాం. రికార్డు దొరుకుతుందని చూసి ఆ వీడియో ఫోటోల వల్ల అన్ని నేను ప్రార్థనకి వెళ్ళి అని చెప్పొచ్చు. ఐ డోంట్ లైక్ దిస్. వితౌట్ ఎవిడెన్స్ ఐ డోంట్ లైక్ టు కంప్లైంట్. మొన్న కూడా చూశారు మీరు,
పెనుమంచిల్లో. ఆయన పేపర్ వేయించుకున్నాడు, ఈవో చేత పేపర్ వేయించుకున్నాడు. ఇక్కడ రామాలయము, పెనుమంచిలో రామాలయం అనేది ఓపెనింగ్, అదే రామాలయమేలే. రామాలయానికి కూడా ముఖ్య అతిథి. ప్రోటోకాల్లో మా జడ్పీటీసీ గారు కూడా ఉన్నాడు, ఎంపీపీ గారు ఉన్నారు. నాకు నోటీస్కి వచ్చింది, ప్రోటోకాల్ వేయడానికి అసలు ఇవాళ ప్రజాప్రతినిధులు ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫంక్షన్ యాజ్ ఏ గెస్ట్. దిస్ ఈజ్ ఎగ్నెస్ట్ ది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండాక్ట్. ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయించా. ఎంత అమాయకంగా యాక్ట్ చేస్తున్నాడు డిఓ నాకు తెలియదండి, వాళ్ళు ఎవరు వేసుకున్నారు. నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇంపించాను అని చెప్పా. నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పట్రా రికార్డ్ అన్నా. నో పోలీస్ కంప్లైంట్. అంటే అధికారులు ఎంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నారనేది పెనుమంచి గ్రామంలో నాకు తేటతెల్లమైంది. అంటే డ్రామాలో ఈ కంప్లైంట్ వాపసు నా ఉద్యోగం పోతుందని మా దగ్గర బతిమాలితే అధికారులు ప్రజాపతి లోబడే ఇంకా అధికారులు పనిచేస్తున్నాడు. ఇది తీవ్రంగా ఖండిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.